Everyone, today we will discuss about development of surface. So, development of surface means the object is unroll and unfold of all surfaces. సో డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అంటే ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకున్న ఆ ఆబ్జెక్ట్ని అన్రోల్ కానీ అన్ఫోల్డ్ కానీ. సో అన్రోల్ మీన్స్ సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, సిలిండర్ని ఒక సైడ్ ఫిక్స్ చేసి రిమైనింగ్ పోర్షన్ అన్రోల్ చేస్తే వచ్చేదాన్ని డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అంటాం. అదే ప్రిజం అటువంటివి తీసుకుంటే దాన్ని అన్ఫోల్డ్ చేస్తే వచ్చేదాన్ని డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ అంటాం. సో ఎందుకోసం డెవలప్మెంట్ చేస్తామంటే ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ పర్పస్ ఏంటి అంటే టు కన్స్ట్రక్ట్ parallel line development of a prism and cube and cylinder. సో parallel lines డెవలప్ చేయడం కోసం parallel lines ఎక్కడెక్కడ డెవలప్ చేయొచ్చు అంటే ప్రిజమ్, కోన్, సిలిండర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ టు డెవలప్ ద రేడియల్ లైన్ డెవలప్మెంట్. ఎక్కడ డెవలప్ చేస్తాం రేడియల్ లైన్స్ని? పిరమిడ్, కోన్స్లో రేడియల్ లైన్స్ డెవలప్ చేస్తాం. పిరమిడ్కి, కోన్కి డెవలప్ చేయడం కోసం. తర్వాత ఏంటంటే టు కన్స్ట్రక్ట్ ద ట్రయాంగులేషన్ డెవలప్మెంట్. ట్రయాంగులేషన్ డెవలప్మెంట్ ఈస్ నథింగ్ బట్ ద డెవలప్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ triangular sections. Triangular development of a transition piece. So transition piece అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ కానీ సైజెస్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్స్ కనెక్ట్ అయి ఉంటే అటువంటి వాటి డెవలప్మెంట్ ఏమంటే ట్రయాంగులేషన్ డెవలప్మెంట్. సో దిస్ ఈస్ ద పర్పస్. ఈ డయాగ్రామ్లో ఏముందంటే సో ఒకవేళ సిలిండర్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకి రెక్టాంగులర్ బాక్స్ పైడి కనిపిస్తుంది, అట్లానే పైన కింద సర్కిల్స్ కనిపిస్తుంది. ఇది డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్. ఏంటి డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్కి టాప్ బేస్ ఉంటుంది, కానీ డెవలప్మెంట్ ఆఫ్ లాటరల్ సర్ఫేస్కి ఏంటంటే టాప్ బాటమ్ బేస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడు కదా. సో సిలిండర్ ఇచ్చాడు, సిలిండర్ ఉండే టాప్ బాటమ్ రిమూవ్ చేసి ఓన్లీ రెక్టాంగిల్ బాక్స్ వరకే వస్తుంది. ఇది డెవలప్మెంట్ ఆఫ్ లాటరల్ సర్ఫేస్. సో లెంత్ ఎంత ఉంటుందంటే పైడి ఉంటుంది. నెక్స్ట్ కోన్ తీసుకున్నాం అనుకోండి, కోన్ ఏం చేసామంటే ఒక సైడ్ ఫిక్స్ చేసి ఎపెక్స్ పాయింట్ నుండి యాక్చువల్గా స్లాంట్ అంటాం, ఆ స్లాంట్ తీసుకొని ఒక సైడ్ నుండి ఓపెన్ చేసాం. అట్లా ఓపెన్ చేస్తే అది ఎట్లా వచ్చిందంటే ఫామ్ సెక్టర్గా ఫామ్ అవుతుంది. సిలిండర్ని ఓపెన్ చేస్తేనేమో రెక్టాంగిల్గా ఫామ్ అవుతుంది, కోన్ ఓపెన్ చేస్తేనేమో సెక్టర్గా ఫామ్ అవుతుంది. ఆ సెక్టర్కి ఏంటంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ స్లాంట్ హైట్. సో నెక్స్ట్ టీటా ఈజ్ ఏ యాంగిల్. సో theta ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తుంటే theta is equal to r by l into 360 degrees. r is nothing but a radius. సో మనం కోన్ డ్రా చేస్తామంటే కోన్కి బాటమ్ ఏముంటుంది? సో యాక్చువల్ డయాగ్రామ్ చూస్తే టాప్ ఇచ్చింది ఏంటంటే సర్కిల్ ఇస్తాడు. సో సర్కిల్ అంటే డయామీటర్తో యూజ్ చేస్తాం. కింద ఏంటంటే ఎపెక్స్ ఉంటుంది. కోన్కి ఏంటంటే పైన ఏమో సర్కిల్ ఉంది, కింద ఏమో ఎపెక్స్ పాయింట్. సో theta ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే r by l. r is nothing but a radius of the circle. L is nothing but a slant height into 360 degrees. నెక్స్ట్ పిరమిడ్. సో పిరమిడ్ డెవలప్ చేస్తే ఎట్లా డెవలప్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు పిరమిడ్ ఇది ఇచ్చిన డయాగ్రామ్లో ఏంటంటే స్క్వేర్ పిరమిడ్ తీసుకున్నాను. స్క్వేర్ అని ఎట్లా చదువుతామంటే సో పిరమిడ్ యొక్క బేస్ ఎట్లా ఉందో ఆ బేస్ తీసుకొని చదువుతాం. సో బేస్ 4 సైడ్స్ ఉంది కాబట్టి దాని స్క్వేర్ ప్రిజం అన్నాం, స్క్వేర్ పిరమిడ్ అన్నాం. ఒకవేళ 5 సైడ్స్ ఉంటే పెంటగానల్ పిరమిడ్, 6 సైడ్స్ ఉంటే హెక్సాగానల్ పిరమిడ్ అంటాం. సో దాన్ని అన్ఫోల్డ్ చేస్తే ఏంటి అంటే అట్లా డెవలప్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్ మనం సిలిండర్ చూస్తే సిలిండర్ అనేది ప్యారలల్ లైన్ డెవలప్మెంట్, పిరమిడ్ చూస్తే పిరమిడ్ కానీ కోన్ కానీ చూస్తే అది రేడియల్ లైన్ డెవలప్మెంట్. సో దీనికి కూడా హైట్ సేమ్, అంటే హైట్ ఈజ్ నథింగ్ బట్ స్లాంట్ హైట్ తీసుకుంటాం. నెక్స్ట్ రిమైన్ ఓపెన్ చేస్తే అన్నీ కూడా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ప్రిజం. సో ప్రిజంకి పిరమిడ్ డిఫరెన్స్ ఏంటంటే పిరమిడ్కి ఒక బేస్ ఉంటుంది, పైన టాప్ ఎపెక్స్ పాయింట్ ఉంది, కానీ ప్రిజంకి వచ్చేసరికి బేస్ ఎట్లా ఉందో టాప్ ఎట్లా ఉంటుంది. సో ప్రిజం తీసుకున్నాడు, సో ఇక్కడ పెంటగానల్ ప్రిజం తీసుకున్నాడు. సో పెంటగానల్ ప్రిజంని అన్ఫోల్డ్ చేస్తే 5 ఈక్వల్ రెక్టాంగిల్స్ వస్తాయి. సో హైట్ అని తీసుకుంటాం అంటే యాక్చువల్ హైట్ ఆఫ్ ది ప్రిజం ఎంత ఇస్తే అని తీసుకుంటాం. ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైడ్ ఆఫ్ ది ప్రిజం. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్. సో మెథడ్స్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్చువల్గా 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ప్యారలల్ లైన్ డెవలప్మెంట్, రేడియల్ లైన్ డెవలప్మెంట్, ట్రయాంగులేషన్ డెవలప్మెంట్, అప్రాక్సిమేట్ మెథడ్. సో ఫస్ట్ వన్ ప్యారలల్ లైన్ డెవలప్మెంట్. సో ప్యారలల్ లైన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? లైన్స్ ఆర్ డెవలప్డ్ ప్యారలల్. సో ప్యారలల్ లైన్ డెవలప్మెంట్ వీఆర్ సీన్ ఇన్ సిలిండర్ అండ్ ప్రిజం. సో సిలిండర్ ప్రిజంలో మనం చూసేదాన్ని ఏమంటే ప్యారలల్ లైన్ డెవలప్మెంట్ అంటాం. చూడండి ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది.
సో ఇక్కడ ఇచ్చిన రెండు డయాగ్రామ్స్ ఏంటంటే lateral development. Lateral development ఎందుకన్నా అంటే టాప్ బేస్ లేవు కాబట్టి రెండింటిని lateral development అన్నాం. సిలిండర్ తీసుకున్నాం, సిలిండర్ని అన్రోల్ చేస్తాం, అన్రోల్ చేయగానే సో రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఆ రెక్టాంగిల్ లెంత్ ఎంత అంటే πd. d is nothing but diameter. అట్లాంటి ప్రిజం తీసుకున్నాం, ప్రిజం కూడా ప్రిజంని అన్ఫోల్డ్ చేస్తాం. సో ఈ సిలిండర్ అండ్ ప్రిజం ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది parallel line. నెక్స్ట్ వన్ రేడియల్ లైన్ డెవలప్మెంట్. రేడియల్ లైన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే సో రేడియల్ లైన్ డెవలప్మెంట్ ద ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ బేస్ అండ్ అపెక్స్. సో బేస్ అండ్ అపెక్స్ ఉంటే అటువంటి ఆబ్జెక్ట్స్ డెవలప్ చేస్తే వాటిని ఏమంటామంటే రేడియల్ లైన్ డెవలప్మెంట్ అంటాం. రేడియల్ లైన్ డెవలప్మెంట్స్ కోన్ పిరమిడ్స్లో చూస్తాం. సో డయాగ్రామ్ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ కటింగ్ ఆఫ్ ఏ సాలిడ్. సో మనం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్లో సాలిడ్ని కట్ చేస్తాం. ఎట్లా కట్ చేస్తాం అంటే 2 టైప్స్లో కట్ చేస్తాం. ఫ్రస్టమ్, ట్రంకేటెడ్. ఫ్రస్టమ్ అంటే ఏంటంటే డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో బేస్ ఎట్లా ఉందో ప్యారలల్ టు బేస్, కట్ ద సాలిడ్ ప్యారలల్ టు బేస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ frustum of solid. So cut the solid inclined to the base is nothing but a truncated of a solid. So truncated frustum కి డిఫరెన్స్ ఏంటి, truncated లో ఏంటి అంటే సో ఇంక్లైన్ గా కట్ చేస్తాం, frustum లో ప్యారలల్ టు బేస్ గా కట్ చేస్తాం. డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. రిమైనింగ్ టైప్స్ ఆఫ్ కటింగ్ ప్లేన్స్ ఆఫ్ సెక్షన్ ప్లేన్స్. యాక్చువల్గా మనకి ఇక్కడ మనం దీంట్లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్లేన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఏంటి అంటే యాక్చువల్గా కటింగ్ ప్లేన్ అంటే ఏంటి, ఏదైనా సాలిడ్ని ప్లేన్ ద ఆబ్జెక్ట్ ఈస్ కన్సిడర్డ్ టు బి కట్ బై ఏ ప్లేన్ ఈస్ కాల్డ్ ఏ. సో ఒక సాలిడ్ని కనుక ప్లేన్గా కట్ చేస్తే దాన్ని సెక్షన్ ప్లేన్ ఆర్ కటింగ్ ప్లేన్ అంటారు. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. మేజర్గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తే 2 టైప్స్ ఉంటాయి. సెక్షన్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు VP. సో పర్పెండిక్యులర్ టు VP కట్ చేసినప్పుడు ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. ప్యారలల్ టు HP, inclined to HP. సో parallel to HP అంటే HP is nothing but a horizontal plane. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే సెక్షన్ ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ టు VP, వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. దాంట్లో ఏ కండిషన్ అంటే parallel to HP. సో ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. XY is nothing but a reference line. సో parallel to HP అంటే వర్టికల్ VT అంటే వర్టికల్ ట్రేసింగ్ లైన్. వర్టికల్ ట్రేసింగ్ లైన్ అనేది సో అట్లా కట్ అవుతుంది. ఒకవేళ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అన్నా లేకపోతే యాక్సిలరీ ఇంక్లైన్ ప్లేన్ అన్నా సేమ్. సో కొన్నిసార్లు ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అంటాడు, కొన్నిసార్లు ఏమో యాక్సిలరీ ఇంక్లైన్ ప్లేన్ అంటాడు. ఇక్కడ ఏంటి అంటే సో సాలిడ్ అనేది టూ సైడ్స్ XYకి అంటే రెఫరెన్స్ లైన్కి 2 పోర్షన్స్లో కట్ అవుతుంది. ఎక్కడంటే టాప్ పోర్షన్లో కట్ అవుతుంది, బాటమ్ పోర్షన్లో కట్ అవుతుంది. సో ఆ వర్టికల్ ప్లేన్లోనేమో వీటి వర్టికల్ ట్రేసింగ్గా కట్ అవుతుంది, హారిజాంటల్ ప్లేన్లోనేమో హారిజాంటల్గా వర్టికల్గా కట్ అవుతుంది. అట్లానే వర్టికల్ ప్లేన్లోనేమో ఇంక్లైన్డ్గా కట్ అవుతుంది. ఆ ఇంక్లైన్డ్గా కట్ అయ్యే యాంగిల్ ఏంటంటే టీటా. సో టీటా ఈజ్ ద యాంగిల్. నెక్స్ట్ సెకండ్ వన్ సెక్షన్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు HP. ప్రీవియస్లీ సెక్షన్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు VP, ఇప్పుడేమో పర్పెండిక్యులర్ టు HP. సో రివర్స్ ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ప్యారలల్ టు VP. సో ప్యారలల్ టు VP అంటే సో ప్యారలల్ టు VP అనేది ఎక్కడ కట్ అవుతుందంటే హారిజాంటల్ ప్లేన్లో కట్ అవుతుంది. సేమ్ అట్లానే ఇంక్లైన్ టు VP అంటాం, లేదా యాక్సిలరీ వర్టికల్ ప్లేన్ అంటాం. ఇక్కడ దీన్ని పై అనే సింబల్తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. దీనిలో కట్ అయ్యేటప్పుడు ఏంటంటే వర్టికల్ ప్లేన్లోనేమో వర్టికల్గా కట్ అవుతుంది, హారిజాంటల్ ప్లేన్లో ఇంక్లైన్గా కట్ అవుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ పెంటగానల్ ప్రిజమ్ ఆఫ్ సైడ్. సో పెంటగాన్ ఇచ్చాడు, దాని సైడ్ ఏమో 25 mm ఇచ్చాడు, హైట్ ఏమో 60 ఇచ్చాడు. సో ఈ సాలిడ్ని ఏం చేస్తాడంటే ఒక కార్నర్ నుండి కట్ చేయమన్నాడు. డెవలప్ ద lateral సర్ఫేస్ అన్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తామంటే సో పెంటగానల్ ప్రిజమ్ డ్రా చేస్తాం. సో పెంటగాన్ మీన్స్ 5 sides. సో 5 sidesతో పెంటగాన్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ క్వశ్చన్ ఏమన్నా అంటే బేస్ ఆన్ HP. సో HP మీద బేస్ అయింది అన్నాడు కాబట్టి నేను డ్రా చేస్తాను. HP మీద బేస్ అయింది కాబట్టి ఫస్ట్ టాప్ వ్యూని డ్రా చేస్తాను. సో టాప్ వ్యూని డ్రా చేసి దీన్ని పైకి ప్రాజెక్ట్ చేశాను. XY లైన్ పైకి ప్రాజెక్ట్ చేసి హైట్ 60 ఇచ్చాడు కాబట్టి హైట్ 60 డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఏమన్నానంటే సెక్షన్ కట్ చేస్తున్నాను. ఎక్కడ కట్ చేస్తున్నాను, ఎట్ ద వన్ ఆఫ్ ది కార్నర్ అన్న టాప్ కార్నర్. సో నేను ఒక సైడ్ కార్నర్ తీసుకొని సెక్షన్ ప్లేన్తో కట్ చేసిన ఆ బ్లాక్ కలర్ లైన్ ఇండికేట్ చేస్తుంది. సో అట్లా కట్ చేసిన తర్వాత కట్ అయిన పాయింట్స్ ఇండికేట్ చేసుకున్నాను. ఏ అనే లైన్ పైన P అనే పాయింట్, B పైన Q, అట్లానే నెక్స్ట్ C మీద
ఆర్ మళ్ళీ కంటిన్యూషన్ ఎస్ డి ఈ 5 పాయింట్స్ కట్ అయినాయి సాలిడ్ ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు నేను ఏం చేశానంటే నెక్స్ట్ డెవలప్మెంట్ చేశాను. ఏం డెవలప్ చేశానంటే పెంటగాన్ ప్రిజం డెవలప్ చేశాను, అంటే అన్ఫోల్డ్ చేశాను. పెంటగాన్ అన్న కాబట్టి 5 సైడ్స్ వస్తాయి. సో ఈచ్ సైడ్ అనేది 25 mm ఇచ్చాడు కాబట్టి 25 mm సైడ్ తీసుకొని హైట్ వచ్చేసరికి 60 ఇచ్చాడు కాబట్టి రెక్టాంగిల్స్ డ్రా చేసాను. ఎక్కడైతే సాలిడ్ కట్ అయిందో ఆ కట్ అయిన పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకున్నాను. ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ కట్ అయిందో ఆ పాయింట్స్ని ఇండికేట్ చేశాను. స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఎక్కడెక్కడ కట్ అయింది, ఇప్పుడు ఏ అనే పాయింట్ పైన పీ కట్ అయింది కాబట్టి ఏ అనే పాయింట్ మీద పీ, సేమ్ అట్లానే లాస్ట్లో కూడా ఏ అనే పాయింట్ మీద పీ కట్ అయింది. నెక్స్ట్ బి అనే లైన్ పైన క్యూ అనే పాయింట్ కట్ అయింది. నెక్స్ట్ సి అనే లైన్ పైన ఆర్ కట్ అయింది. నెక్స్ట్ అట్లానే డి అనే లైన్ పైన ఎస్ కట్ అయింది. తర్వాత క్యూ అనే లైన్ పైన అంటే ఈ పైన టీ కట్ అయింది. సో అట్లా ఏవైతే కట్ అయినాయో ఆ కట్ అయిన పోర్షన్స్ మొత్తం పాయింట్స్ అన్ని మార్క్ చేసుకుని వాటి అన్నింటిని జాయిన్ చేసాం. సో ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ లోయర్ పోర్షన్ అంటే ఏంటంటే బ్లాక్ కలర్తో ఏదైతే ఇండికేషన్ ఉందో ఆ డయాగ్రామ్ ఏమంటాం అంటే లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ఏ ప్రిజం అంట. సో నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, సిలిండర్ ఇచ్చాడు. సిలిండర్ని సో సిలిండర్ డయామీటర్ 50 mm ఇచ్చాడు, లెంత్ యాక్సిస్ వచ్చేసరికి 65 mm అన్నాడు. సో ఇట్స్ యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే సాలిడ్ అనేది ఆన్ హెచ్పి ఉంటుంది. కట్ బై ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు విపి, ఇన్క్లైన్ టు మనం చూసిన కండిషన్లో పర్పెండిక్యులర్ టు విపి ఇచ్చాడు, ఇన్క్లైన్ టు 45 degrees టు హెచ్పి ఇచ్చాడు. సో పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఆఫ్ యాక్సిస్ ఎక్కడి నుండి కట్ అవ్వాలంటే 45 నుండి కట్ అవ్వాలి. సో ఫస్ట్ ఏం డ్రా చేసామంటే ఫస్ట్ సిలిండర్ డ్రా చేసాం. సిలిండర్ అంటే ఫస్ట్ సర్కిల్ డ్రా చేసాం, ఎందుకంటే యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నాడు కాబట్టి బేస్ ఆన్ హెచ్పి మీద డ్రా చేసి సర్కిల్ డ్రా చేసి సర్కిల్ని ఈక్వల్ పార్ట్స్ 8 ఈక్వల్ పార్ట్స్, సో ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు. నేను 8 ఈక్వల్ పార్ట్స్ చేసి 8 ఈక్వల్ పార్ట్ని పైకి ప్రొజెక్ట్ చేశాను. ఎంత అయితే హైట్ ఇచ్చాడు 65 హైట్ ఇచ్చాడు, ఆ హైట్లో ప్రొజెక్ట్ చేసాను. ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఏమన్నా అంటే కట్ ఏ ప్లేన్ అన్నాడు. సో పర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇన్క్లైన్ టు 45 degrees టు హెచ్పి అన్నాడు. సో 45 degrees ఎక్కడ అన్నాడు, సో యాక్సిస్ని 25 mm ఫ్రమ్ ది టాప్. సో టాప్ నుండి 25 mm తీసుకొని ఆ యాక్సిస్ తీసుకొని 45 degreesతో కట్ చేశాను. కట్ అయిన పాయింట్స్ని ఏ అనే పాయింట్ దగ్గర 1 డాష్ అని, బి అనే పాయింట్ దగ్గర అదే లైన్ పైన చూస్తే 2 డాష్ అని, సి అనే దానిపైన 3 అని, డి మీద 4, ఈ మీద 5, నెక్స్ట్ కంటిన్యూషన్ ఎఫ్ జిహెచ్, సో ఏమో 6 7 8. సో కట్ అయిన పాయింట్స్ని మార్క్ చేసుకొని నెక్స్ట్ ఏం చేశానంటే తర్వాత డెవలప్ చేశాను ఫస్ట్ సర్ఫేస్. సో సిలిండర్ అన్నాం కదా, సిలిండర్కి ఏమొస్తుంది ఓన్లీ రెక్టాంగిల్ బాక్స్ వస్తుంది. సో రెక్టాంగిల్ డ్రా చేస్తాం. రెక్టాంగిల్ ఎంత ఉందంటే 5D. నెక్స్ట్ రెక్టాంగిల్ మనం సిలిండర్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసాం, 8 ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి ఆ 8 ఈక్వల్ పార్ట్స్గా డ్రా 8 ఈక్వల్ పార్ట్స్ చేసి ఇప్పుడు ఎక్కడైతే పాయింట్స్ కట్ అయినాయో ఆ పాయింట్స్ కట్ అయిన వాటిని ప్రొజెక్ట్ చేసి ఎక్కడైతే కట్ అయిందో ఏ అనే పాయింట్ పైన ఏ అనే లైన్ పైన ఫస్ట్ 1 కట్ అయింది కాబట్టి ఏ అనే లైన్ పైన 1 అట్లా అన్నిటిని మార్క్ చేసుకొని ఎక్కడైతే ఏవైతే పాయింట్స్ మార్క్ చేసామో ఆ మార్క్ చేసిన పాయింట్స్ అన్ని జాయిన్ చేసాం. అట్లా జాయిన్ చేస్తే ఫైనల్గా మనకి ఈ డయాగ్రామ్ అనేది ఫామ్ అయింది. ఇది లాటరల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్.